చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తిని బోర్ కొడుతుందా? అయితే సరికొత్తగా గుత్తి వంకాయతో బిర్యానీ ట్రై చేసేద్దాం. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో రుచికి సరిపడంత ఉప్పు, రుచికి సరిపడంత కారం, కొంచెం పసుపు, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 కప్పు పెరుగు, 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలోకి ముందుగా మనం తరిగి పెట్టుకున్న గుత్తి వంకాయలను కూడా దాంట్లోకి వేసి మసాలా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో 1/2 నిమ్మకాయ బద్దను పిండుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక అరగంట సేపు మసాలా మొత్తం వంకాయకి పట్టేదాకా ఒక అరగంట సేపు పక్కన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి గిన్నె పెట్టుకొని దానిలో 2 స్పూన్లు నెయ్యి, 3 స్పూన్లు ఆయిల్, అంటే ఫుడ్కి సరిపోయే ఆయిల్ వేయాలి. మరీ తక్కువ కాకూడదు, మరీ ఎక్కువ కాకూడదు. ఇలా వేసిన ఆయిల్ కొంచెం వేడెక్కాక బిర్యానీ మసాలా దినుసులు మొత్తం వేసి వేగనివ్వాలి. ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. చూసారా? ఇలా వేగిన తర్వాత కొంచెం బిర్యానీ పైన వేయటానికి కొంచెం ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత మిగిలిన ఉల్లిపాయల్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ను కూడా వేసేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగేటప్పుడు కొంచెం అంత సాల్ట్ వేయండి, తొందరగా వేగిపోయింది. అలాగే ముందుగా 2 టమాటాలు కూడా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న దాంట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 వేసి 2 సార్లు కలిపిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా గుత్తి వంకాయల్ని, అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వేసిన గుత్తి వంకాయల్ని 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ వంకాయ మగ్గేంత వరకు చూసుకుంటూ ఉండాలి. ఇలా వంకాయ సగం మగ్గిన తర్వాత దీంట్లో ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం బిర్యానీ మసాలా పొడి కూడా వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత వంకాయ బాగా మగ్గిందో లేదో చూసుకోవాలి. బాగా కలపాలండి. కలిపితేనే మసాలా మొత్తం వంకాయలకి బాగా పట్టుకునిద్ది. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి చూసామంటే ఇదిగోండి గుత్తి వంకాయ బాగా మగ్గిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. గుత్తి వంకాయ మెత్తగా మగ్గిందని చూసుకొని సరిగ్గా దమ్మేయటానికి సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే సగం 75% ఉడకపెట్టుకున్న రైస్ను కూడా ఒక లేయర్ వేసి ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ రసం పోసి మళ్ళీ 2వ లేయర్ కూడా ఇలా 2 లేయర్లు వేసిన తర్వాత ఒక మూత పెట్టేసి దాని మీద బొరబాటి వస్తువు పెడితే ఒక 5-10 నిమిషాల తర్వాత తీసి చూడండి. స్మెల్ సూపర్గా ఉంటుంది. ఒకసారి కింద రైస్ ఉడికి పైన రైస్ శుభ్రంగా ఉడిపోయింది, కింద వంకాయలు అట్లాగా ఉన్నాయి చూడండి. అసలు చికెన్తో చేసినా కూడా ఇంత పర్ఫెక్ట్గా రాదు, కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి తిని మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో. అయిపోయి